మీకు తెలుసు కదా, ఈ మధ్యలో బయో బబుల్ అని ఒకటి వాడుతున్నారు. క్రికెటర్స్ ఎక్కడైనా వెళ్తే అందరిని ఒకే బబుల్లో ఉంచుతారు. వీ హ్యావ్ ఆల్సో బబుల్. వాట్ ఈస్ దట్ బబుల్ కాల్డ్? ద గార్మెంట్ బబుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన చొక్కా అంతా కప్పేశాడు. అందుకనే ఆరాధన చేసేటప్పుడు ఆయా సందర్భాల్లో కొంతమంది ఏం చెప్తుంటామంటే, ఆరాధన చేసేటప్పుడు అనవసరంగా పని లేకపోయినా కూడా బయటికి వెళ్ళొద్దండి, ప్రార్థన చేసేటప్పుడు బయటికి వెళ్ళొద్దని చెప్తుంటాం. కానీ మీలో కొంతమందికి ఏమనిపిస్తుంది, ఈయన చెప్పేది మేము ఎక్కడ వింటాంలే, దానికంటే బయట తినేదే మేలని బయటికి వెళ్తా ఉంటాం. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, మేము చెప్పేది చాలా బాగుందని కాదని అర్థము. నువ్వు చొక్కాయి ప్రభువు వారికి కప్పినాడు. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళాలంటే ఏం చేయాలా? చొక్కాయి తీసుకొని పోవాలా. రోగముతో బాధపడుతున్న ఒక స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చింది. ఆమె దూరంగా వెళ్ళి అన్నారు. ఆయన అంగి యొక్క వస్త్రపు చెంగు, చొక్కాయి సంగతి పర్వాలేదు, వస్త్రపు చెంగు అది ముట్టుకుంటే చాలని వచ్చింది. ఆయన చొక్కాయిలు అంతా శక్తి.